హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. రాజగురువు రహస్యం మూడవ భాగం. దాంతో సన్యాసి ఓడలో ఉన్న యువరాజును చంపకుండా తిరిగి వెళ్ళకూడదని నగరంలోకి వెళ్లి ఇంకా 20 మంది బలశాలురులను పిలుచుకొని ఓడ వద్దకు వచ్చాడు. కాని అప్పటికే ఓడ బయలుదేరి వెళ్ళిపోయింది. దాంతో అతను ఛీ, యువరాజు చేయి జారిపోయాడు, నాకు బంగారు నాణేలు దొరకలేదు అని మనసులో వేదన పడుతూ తన వారితో వెనక్కి తిరిగాడు. మనోహర్ గాయాల నుండి 2 రోజుల్లో కోలుకున్నాడు. ఇక మీదట ఒంటరిగా బయట ఎక్కడా తిరగకూడదని మనసులో అనుకున్నాడు. అంతేకాదు, తాను యువరాజులా నటించిన ఈ కొద్ది రోజులకే ఇన్ని కష్టాలు పడుతున్నాడే, మరి నిజమైన యువరాజు తన జీవితాంతం ఇలా శత్రువుల చేతిలో దెబ్బలు తింటూ ఎంత కష్టపడతాడో. ఈ రాజజీవితం కన్నా తన పేద జీవితం ఎంతో హాయిగా ఉండేదని మనసులో అనుకున్నాడు. మరునాడు ఉదయం ఓడ చంద్రగిరి చేరింది. సరంగు అందర్నీ పిలిచి, చంద్రగిరి కొండ మీద అమ్మవారి ఆలయం ఉంది. అంతేకాదు, కొండ మీద చక్కటి దృశ్యాలు కనిపిస్తాయి. సాయంత్రం వరకు ఓడ ఇక్కడే ఆగుతుంది. అందరూ వెళ్లి చూసిరండి అన్నాడు. అందరూ ఓడ దిగి వెళ్లిపోయారు. మనోహర్ బయటికి వెళితే తనకి అపాయం ఉంటుందని ఓడలోనే ఉన్నాడు. అంతలో విక్రమ్ అతని వద్దకు వచ్చి, యువరాజా, ఈ కొండ మీద అమ్మవారు చాలా శక్తివంతమైంది. మనకి ఇక మీద ఏ అపాయం జరగకుండా ఉండాలని ప్రార్థించి వెంటనే తిరిగి వచ్చేద్దాం, రండి అని బలవంతంగా కొండ మీదకి తీసుకువెళ్ళాడు. అందరితో పాటు ఇద్దరూ కొండ ఎక్కి అమ్మవారి గుడికి వెళ్లారు. ఆలయంలో ఉన్న పూజారి అందరికీ కుంకుమ ఇస్తూ మనోహర్ రాగానే తన్ని తీక్షణంగా చూసి, నీలో రాజలక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నువ్వు బాధలు పడుతూ చాలా గండాల నుండి తప్పించుకున్నావు కదూ. నీకు శాంతి పూజ చేయాలి. కొంచెం సేపు అలా నిలబడు అంటూ మిగిలిన వారికి కుంకుమ ఇవ్వసాగాడు. విక్రమ్ మనోహర్ని త్వరగా వచ్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిన తర్వాత మనోహర్, స్వామి, ఓడ ప్రయాణంలో చాలా అపాయాలు ఎదుర్కొన్నాను. ఇక మీదటైనా ప్రయాణం సవ్యంగా జరగాలని ఆశీర్వదించండి అన్నాడు. అంతలో పూజారి నవ్వుతూ తన బొడ్డు నుండి చిన్న పొట్లం తీసి అందులో ఉన్న పొడిని మనోహర్ మీద చల్లాడు. మనోహర్ అది ఏమిటా అని తెలుసుకునే లోపల అతని తల తిరిగి స్పృహ తప్పి క్రింద పడిపోయాడు. పూజారి తన వేషం మార్చుకుంటూ, యువరాజా, నిన్ను బంధించడానికి అసలైన పూజారిని గుడి వెనుక చెట్టుకు కట్టేసి నేను పూజారి వేషంలో వచ్చాను. ఆ బంగారు నాణేలు నాకే సొంతం అవుతాయి అని అనుకుంటూ క్రింద పడిన మనోహర్ని పైకి లేవతీసి భుజాన వేసుకుని దట్టంగా చెట్లున్న స్థలానికి తీసుకువెళ్లి కింద పడుకోబెట్టాడు. కొంతసేపటికి మరో 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారు క్రింద పడి ఉన్న మనోహర్ని చూసి, శభాష్ ప్రతాప్, మన శత్రువును సులభంగా బంధించావు. వీడిని ముందు మనం ఊర్లోకి తీసుకువెళ్లి అక్కడి నుండి మన గుర్రబండిపై ఎక్కించి విశాలపురం తీసుకువెళ్లి తర్వాత చంపుదాం, సరేనా అన్నారు. అందుకు ప్రతాప్ సమ్మతించాడు. వెంటనే ముగ్గురు మనోహర్ని మోసుకొని ఊరు వైపు వెళ్లారు. విక్రమ్ చాలాసేపటి వరకు ఓడలో మనోహర్ కోసం వేచి చూశాడు. అనుమానంతో మరలా ఆలయానికి వెళ్లి చూశాడు. ఎవరూ లేరు. దాంతో అతనికి అనుమానం ఎక్కువై యువరాజును పెద్దగా పిలుస్తూ ఆలయం వెనక వైపుకి నడిచాడు. అక్కడ ఒక చెట్టుకు ఒక వ్యక్తి కట్టివేసి ఉండటం చూసి పరిగెత్తుకు వెళ్లి అతని కట్లు విప్పి ఎవరు కట్టేశారని అడిగాడు. అందుకతను, అయ్యా, నేను ఈ ఆలయ పూజారిని. ఉదయం ఒక వ్యక్తి వచ్చి నన్ను బలవంతంగా ఈ చెట్టుకు కట్టివేసి నా వేషంలో ఆలయంలోకి వెళ్ళాడు అన్నాడు. అది విన్న వెంటనే విక్రమ్ అంతా అర్థం చేసుకొని, యువరాజు మరలా శత్రువుల చేతికి చిక్కినట్టున్నాడు అని అనుకుంటూ వెనక్కి పరిగెత్తాడు. ప్రతాప్ తన అనుచరుల సహాయంతో తెలివి తప్పిపడి ఉన్న మనోహర్ని గుర్రబండిలో ఎక్కించి పక్కన 2 కాపలా ఉంచి తాను గుర్రాలను నడపసాగాడు. ఆ బండి అతి వేగంగా అడ్డదారుల గుండా విశాలపురానికి వెళ్ళసాగింది. కొంత దూరం వెళ్ళగానే మనోహర్కు తెలివి వచ్చి పక్కనున్న ఆ వ్యక్తులను చూసి, ఎవరు మీరు? నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆ దొంగ పూజారి ఎక్కడా అని అరిచాడు. వారిలో ఒకడు, అరవకు, నిన్ను విశాలపురానికి తీసుకువెళితే మాకు బంగారు నాణేలు దొరుకుతాయి. అంతవరకు హాయిగా నిద్రపో అన్నాడు.
అంతలో బండి పెద్దగా శబ్దం చేసి ఆగి ఆడసాగింది. ఏమైంది? ఇద్దరూ అరిచారు. ప్రతాప్ వారి వద్దకు వచ్చి బండి చక్రం విరిగిపోయింది. అందరూ బండి నుండి దిగండి అన్నాడు. ఇద్దరూ మనోహర్ని గట్టిగా పట్టుకొని క్రిందికి దింపి, ఇప్పుడు మన ప్రయాణం ఎలా? అన్నారు. నేను ఈ విరిగిన చక్రాన్ని ఊళ్ళోకి తీసుకువెళ్ళి బాగు చేయించుకొని త్వరగా వచ్చేస్తాను. అంతవరకు యువరాజును మీరు జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అన్నాడు ప్రతాప్. అందుకు వాళ్ళు నవ్వుతూ, మా చేతుల నుండి వీడు తప్పించుకుపోలేడు. నువ్వు త్వరగా రా అంటూ ప్రతాప్ని వెళ్ళమన్నారు. ప్రతాప్ విరిగిన చక్రాన్ని చేతికి తీసుకొని గబగబా నడవసాగాడు. మనోహర్ వారి వద్ద నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి మనోహర్ తన కడుపు గట్టిగా పట్టుకొని, ఆ కడుపు నొప్పి, అమ్మా నొప్పి అని పెద్దగా అరవసాగాడు. అది వాళ్ళు నమ్మక, యువరాజా, నీ ఆటలు మా వద్ద సాగవు. నీకు ఏ నొప్పి వచ్చిందన్నా మేం పట్టించుకోము అన్నారు. అయినా మనోహర్ ఆగక, నొప్పి, నొప్పి, నా వల్ల భరించ వీలు కాదు అంటూ తల వాలేశాడు. ఇద్దరికీ అనుమానం కలిగి అతన్ని క్రింద పడుకోబెట్టి, కొంపదీసి వీడు చావడు కదా అని అనుకుంటూ అతని గుండె మీద, ముక్కు వద్ద చేయి పెట్టి చూశారు. అంతలో మనోహర్ చివాలున పైకి లేచి ఇద్దరిని చెరో దెబ్బ కొట్టాడు. ఇద్దరూ గిర్రున తిరిగి పడ్డారు. వాళ్ళు తెప్పరిల్లి కోపంతో పైకి లేచి, మమ్మల్ని మోసం చేస్తావా? నీ సంగతి తేలుస్తాను చూడు అంటూ మనోహర్ పైకి దూకారు. మనోహర్ వెనక్కి తగ్గి చేతిని చాకులా చాచి ఇద్దరిని మెడల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు వాళ్ళ నరాలు తెగినట్టయింది. ఇద్దరూ బాధకు తట్టుకోలేక అరవసాగారు. అయినా మనోహర్ వారిని వదల్లేదు. కాలితో బంతిని కొట్టినట్లు ఇద్దరినీ బాగా తన్నాడు. కొంతసేపటికి ఇద్దరూ రక్తగాయాలతో కింద పడిపోయారు. తర్వాత మనోహర్ బండికి కట్టి ఉన్న గుర్రాన్ని విప్పి దాని మీద ఎక్కి ఊరు వైపుకి అదిలించాడు. గుర్రం వేగంగా ముందుకు వెళ్ళనారంభించింది. కొండ మీద నుండి ఊర్లోకి వచ్చిన విక్రమ్ మనోహర్ జాడ కోసం వెతకసాగాడు. కాని అతడు కనబడలేదు. ఎవరిని అడిగినా మనోహర్ ఆచూకీ తెలియలేదు. ఒకవేళ ఓడలోకి తిరిగి వచ్చాడా అన్న సందేహంతో ఓడ వద్దకు వచ్చాడు. కాని మనోహర్ అక్కడికి తిరిగి రాలేదని తెలుసుకున్నాడు. విక్రమ్కి ఏం చేయాలో తెలియక మనసులో వేదన పడసాగాడు. అంతలో సరంగు విక్రమ్ వద్దకు వచ్చి ఇక ఓడ బయలుదేరాలని, తమకు సమయం అయిందని అన్నాడు. విక్రమ్ అతన్ని ఇంకా కొంతసేపు ఓడను నిలిపి ఉంచమన్నాడు. అంతలో మనోహర్ వేగంగా గుర్రం మీద అక్కడికి వచ్చాడు. విక్రమ్ అతని వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. మనోహర్ అంతా వివరంగా చెబుతూ విక్రమ్తో ఓడ ఎక్కాడు. కొంతసేపటికి ఓడ నెమ్మదిగా బయలుదేరింది. మనోహర్ ఓడ మీదికి వెళ్లి, ఛీ, నేను యువరాజుగా నటించడం వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నాను. హాయిగా కట్టెలు కొట్టుకొని జీవిస్తున్న నేను ఎన్ని చిక్కుల్లో పడ్డాను. దూరపు కొండలు నునుపు అన్నట్టు నేను కట్టెలు కొట్టి శ్రమతో సంపాదిస్తున్నప్పుడు రాజులు కష్టం లేకుండా ఎంత ఆనందంగా ఉంటారు. నేను యువరాజుగా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది, జన్మలో ఈ నాటకం వద్దు అని మనసులో బాధపడసాగాడు. అంతలో విక్రమ్ వచ్చి, యువరాజా, నేను మీ వెంట ఉండి కూడా మిమ్మల్ని రక్షించలేకపోయాను. ఏది ఏమైనా సరే ఈసారి ఓడ ఆగినప్పుడు మీరు క్రిందికి దిగకండి అన్నాడు. నేను అదే అనుకుంటున్నా. కనీసం సువర్ణ పుష్పం తీసుకువెళ్లేంత వరకు ప్రాణాలతో ఉండాలి. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిండం అన్నాడు. 2 రోజుల తర్వాత ఓడ హేమంతపురాన్ని చేరుకుంది. అప్పుడు సాయంత్ర సమయం. ఓడ నుండి 10 మంది దాకా దిగి వెళ్లిపోయారు. ఎవ్వరూ ఎక్కలేదు. అంతలో విక్రమ్ ఓడ సరంగు వద్దకు వెళ్లి, ఓడ ఇంకా ఎంతసేపు ఆగుతుంది అని ప్రశ్నించాడు. అందుకతను, తెల్లవారి బయలుదేరుతుంది. ఒక చిన్న యంత్రం చెడిపోయింది. దాన్ని ఊళ్ళోకి తీసుకువెళ్లి బాగు చేయించాలి. అది బాగైతే కాని ఓడ కదలదు అన్నాడు. సరేనని విక్రమ్ మనోహర్ వద్దకు వచ్చి అంతా వివరంగా చెప్పి ఓడ నుండి కిందికి దిగవద్దని చెప్పాడు. రాత్రి అయింది. ఓడలో అందరూ నిద్రపోతున్నారు. విక్రమ్ మాత్రం నిద్రపోలేదు. ఉన్నట్టుండి చిన్న అలికిడి అనిపించడంతో విక్రమ్ లేచి బయట వైపు చూశాడు. ఎవరో వ్యక్తి తాడు సహాయంతో ఓడ మీదికి ఎక్కుతున్నాడు. విక్రమ్ దాక్కుని చూడసాగాడు. ఆ వ్యక్తి మెల్లగా వచ్చి ఒడ్డున దోపుకున్న కత్తిని చేతికి తీసుకుని లోపలికి నడిచాడు. విక్రమ్ మెల్లగా అతన్ని అనుసరించసాగాడు. ఆ వ్యక్తి మనోహర్ గది వద్ద ఆగి
తలుపు మెల్లగా తెరిచి లోపలికి తొంగి చూశాడు. మనోహర్ హాయిగా నిద్రపోతున్నాడు. తలుపు దగ్గరకు వేసి పక్క గది వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. కొంతసేపటికి తలుపు తెరుచుకుంది. ఆ వ్యక్తి లోపలికి వెళ్లడంతో తిరిగి తలుపు మూసుకుంది. అంతా గమనిస్తున్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆ గదిలో ఒక యువతి ఒంటరిగా ఉంది. ఆ యువతి తమతో పాటు విశాలపురం నుండి ప్రయాణిస్తూ వస్తుంది. ఆమె గదిలో అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు కత్తితో ఎందుకు ప్రవేశించాడో అర్థం కాక గది వద్దకు వెళ్లి లోపలి మాటలు వినసాగాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్! ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.